హెల్త్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్లో తీసుకుంటే మంచిది? ఎప్పుడైతే జాబ్ అన్నది వస్తుందో వెంటనే తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతవరకు తీసుకుంటే మంచిది? కాస్త ఎక్కువ తీసుకోండి, అది ఇంకా మీ మీద డిపెండ్. హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేస్తున్నాము, అన్ని వివరాలు మనం ఇవ్వాల్సిందేనా? పేరులో తేడా వచ్చినా కూడా క్లెయిమ్ రాదు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని ఏది బెస్ట్ అని చెప్పి ఎలా చూస్ చేసుకోవడం? నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్య ఎక్కువ ఉండాలి, ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి. కోపే అంటే ఏంటి? సో కోపే వద్దు. రైడర్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. 18 years బిలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్ మనీ తెలుగు ఛానల్. నేను మీ రాజీవ్. సో హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను కామెంట్స్లో కూడా చూశాను. సో మీరు అడిగిన కామెంట్స్ అన్నింటిని కూడా ఫిల్టర్ చేసి ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చి వారితో మీకు క్లారిఫికేషన్ చేయబోతున్నాను. అతను ఎవరో కాదు, కౌశిక్ గారు. సో ఈరోజు మనతో ఉన్నారు స్టూడియోలో. వారి మాటల్లో మరిన్ని విషయాలు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు అడిగినటువంటి డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై చేస్తారు. హాయ్ కౌశిక్ గారు, నమస్తే. నమస్తే రాజీవ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో మేము ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో మేము హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అప్లై అవుతుంది? సో మీరు అడిగిన క్వశ్చన్, మేము హాస్పిటల్లో ఎన్ని రోజులు అడ్మిట్ అయితే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, అదే కదా? 24 hours. ఓ అంతేనా? 24 hours కన్నా ఎక్కువసేపు మీరు కనుక హాస్పిటల్లో ఏదైనా కారణం చేత అడ్మిట్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఇన్సూరెన్స్ని మనకైతే ఇస్తుందన్నమాట, క్లెయిమ్ ఇస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ టైంకి అడ్మిట్ అయితే రేపు ఇదే టైం వరకు కూడా మనమైతే హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఓకే. మీ క్వశ్చన్కి ఆన్సర్ 24 hours కన్నా ఎక్కువ. సింపుల్. ఫైన్. సో అంటే 24 hours అంటున్నారు. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంటుంది? అంటే మీరు ఎన్ని రోజులన్నా ఉండొచ్చు, ఎన్ని రోజులున్నా వర్తిస్తుంది. కొందరు ఏం చేస్తారంటే సింపుల్గా జ్వరం వచ్చింది వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేస్తారు అడ్మిట్ అవ్వకుండా. అవును. అలాంటి వాళ్ళకి రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తించదు. సో 24 hours కన్నా ఎక్కువసేపు అడ్మిట్ అయితే మాత్రమే వర్తిస్తుంది. మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా ఉండొచ్చు, అన్ని రోజులు ఉండకూడదని మనం కోరుకోవాలంతే. సో అర్థమైంది కదా క్వశ్చన్కి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో కౌశిక్ గారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్లో తీసుకుంటే మంచిది? అంటే ఈ ఏజ్లోనే తీసుకోవాలన్న రూల్ ఏం లేదన్నమాట. నార్మల్గా 18 to 65 ఏజ్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే సంపాదన స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే జాబ్ అన్నది వస్తుందో వెంటనే తీసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ తక్కువ అనుకో, ఆటోమేటిక్గా మనం కట్టాల్సిన ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అదే మన ఏజ్ అన్నది చాలా ఎక్కువ అనుకోండి, మనం ఇయర్లీ కట్టాల్సిన ప్రీమియం చాలా ఎక్కువ. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25, సో మీకు 10 lakh కవరేజ్ గల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే, మీకు ఎటువంటి జబ్బులు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే మీ ప్రీమియం ఇయర్కి 10,000 అంతే. సో ఇదే 10,000 కొనసాగుతూ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే, నా ఏజ్ తక్కువ, నాకు ఇప్పుడేమొస్తే జబ్బులు అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు. అది తప్పు. ఏముంది, యాక్సిడెంట్ ఎక్కువగా యూత్కి అవుతుంది. ట్రూ. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి కార్ డ్రైవింగ్ ఫాస్ట్గా చేసి ఎక్కువగా యూత్కి అవుతుంది. సో అప్పటి వరకు కష్టపడి డబ్బుని ఆదా చేసుకుంటాం, చిన్న యాక్సిడెంట్ అవుతుంది. అప్పటి వరకు ఎంతైతే డబ్బుని ఆదా చేసామో అంత హాస్పిటల్ బిల్లు కట్టాలి. సో దయచేసి ఎప్పుడైతే మీరు సంపాదించడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వెంటనే మీ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇంకా బెటర్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. మీకు మీ పిల్లయితే మీ వైఫ్కి, మీ పేరెంట్స్కి అందరికీ కలిపి ఒక ఇన్సూరెన్స్ అనమాట. ఓకే. ఫ్యామిలీలో ఎవరికి ఏదైనా జరిగితే వెంటనే ఈ పాలసీ వర్తిస్తుంది. ఏజ్తో సంబంధం. కౌశిక్ గారు, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతవరకు తీసుకుంటే మంచిది? సో కవరేజ్ అన్నది తమ్ రూల్ ప్రకారం 50% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. మీ వార్షిక ఆదాయం ఎంతైతే ఉందో దానిలో 50%. ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్షిక ఆదాయం 10 lakhs, అటువంటిప్పుడు 5 lakh కవరేజ్ తీసుకుంటే మంచిది. ఒకవేళ నాకు ఆల్రెడీ చాలా జబ్బులు ఉన్నాయి, ఎక్కువగా ఖర్చు అవుతుంది ఫ్యూచర్లో అనుకుంటే కాస్త ఎక్కువ తీసుకోండి, అది ఇంకా మీ మీద డిపెండ్. కానీ 50% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకోండి. డన్. సో గుడ్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేస్తున్నప్పుడు అన్ని వివరాలు మనం ఇవ్వాల్సిందేనా? ఎస్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే తప్పులు చెప్తుంటారు అనమాట. లైక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, లేదు అని చెప్తారు. సో రేపు కనుక స్మోకింగ్ వలన మనం కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. ఓకే. ప్రతి ఇయర్ కడుతూ ఉంటాం, కానీ రేపు స్మోకింగ్ కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనం అక్కడ మెన్షన్ చేయలేదు అని చెప్పి మనకైతే క్లెయిమ్ అన్నది రాదనమాట. అదేవిధంగా కొందరు ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పిస్తారు, అది కూడా తప్పు.
సో ఏముందో అది కరెక్ట్గా ఇవ్వండి, ఇంక్లూడింగ్ యువర్ నేమ్. ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో అదే ఇవ్వాలి. పేరులో తేడా వచ్చినా కూడా క్లెయిమ్ రాదు. సో పేరు, ఊరు, అడ్రస్ ప్రతిదీ కరెక్ట్గా ఇవ్వాలి. ముఖ్యంగా జబ్బులు, ఏమైతే జబ్బులు ఆల్రెడీ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ షుగర్ ఉంది, చాలా మంది ఏం చేస్తారంటే చెప్పరు, రేపు బీపీ షుగర్ వాళ్ళని అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. సో మనం ముందుగానే చెప్పామనుకోండి, ఆ పాలసీ వాళ్ళు రాసుకుంటారు, ఓకే ఈయనకి షుగర్ ఉంది, బీపీ ఉంది అని చెప్పి. సో దానికి మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ డిసీజెస్. జబ్బులకి వెయిటింగ్ పీరియడ్ 1 year to 4 years ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మీకు ఎగ్జాంపుల్ గా షుగర్ ఉంది, మీరు చెప్పారు నేను పాలసీ అమ్మడానికి వచ్చా, అడ్వైజర్ నేను. సో మీరు షుగర్ ఉందని చెప్పారు, నేను రాసుకుంటా, దానికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట, డిపెండ్స్ అపాన్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటే, ఈ 4 years వరకు మీరు కనుక షుగర్ కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. ఓకే, వెయిటింగ్ పీరియడ్ మీరు 4 years ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. 4 years తర్వాత షుగర్ చేత హాస్పిటల్ అడ్మిట్ అయితే అప్పుడు కంపెనీ క్లెయిమ్ ఇస్తుంది. సో ఇవన్నీ ఏదైతే జబ్బు ఉందో, ఏదైతే డిసీజ్ ఉందో ముందుగానే మనం చెప్పాలి. చెప్తే వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ పెడతారనమాట. సో మనం చూస్ చేసుకునేటప్పుడు కూడా ఏ కంపెనీ అయితే తక్కువ వెయిటింగ్ పీరియడ్కి ఆఫర్ చేస్తుందో పాలసీ, దాన్ని తీసుకుంటే మంచిది. ఓకే, ఇంకో డౌట్ వచ్చే ఉంటుంది, ఇప్పుడు పాలసీ తీసుకున్నాం, పాలసీ తీసుకున్న తర్వాత ఏదో జబ్బు వచ్చింది, తీసుకున్న తర్వాత మధ్యలో కనుక జబ్బు వచ్చినట్లయితే అప్పుడు పరిస్థితి సింపుల్, మనం తీసుకుంటున్న టైంలో ఆ జబ్బు మనకి లేదు, సో తర్వాత వచ్చింది మధ్యలో, అది డిక్లేర్ అవుతుంది కదా. సో డాక్టర్ రాస్తారనమాట డిక్లరేషన్ ఫామ్, ఈయనకి షుగర్ ఈ రోజు స్టార్ట్ అయింది, ఈ రోజు మాకు తెలిసింది ఒక డాక్టర్గా అని చెప్పి రాస్తారు. ఆ డాక్యుమెంట్ని మనం సేఫ్గా పెట్టుకోవాలి. ఓకే, మన ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ఆ డాక్యుమెంట్ కూడా సేఫ్గా పెట్టుకోవాలి. రేపొద్దున్న ఆ కంపెనీ కనుక మీకు ఆల్రెడీ షుగర్ ఉంది, సో మీరు చెప్పలేదు అని చెప్తే, లేదు సార్ నేను పాలసీ ఈ రోజు తీసుకున్నా, కానీ పాలసీ తీసుకున్న 2 years తర్వాత మా డాక్టర్ చెప్పారు నాకు షుగర్ ఉందని చెప్పి, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పి చూపిస్తే క్లెయిమ్ అన్నది వస్తుంది. ఇంకా బెటర్ ఏంటంటే, మనం కంపెనీకి కాల్ చేసి చెప్తే బెటర్. అంటే మనకి రిలేషన్షిప్ మేనేజర్ అని చెప్పి ఉంటారు, ఆయనకి కాల్ చేసి, సార్ నేను తీసుకుంటున్న టైంలో నాకు షుగర్ లేదు, ఇప్పుడు వచ్చింది అని చెప్తే మంచిది. ఓకే, సరిపోతుంది సార్. దాన్ని వారు కన్సిడర్ చేస్తారు. అది ఏ జబ్బుకైనా సరే కూడా దేనికైనా వర్తిస్తుంది. అమేజింగ్. కౌశిక్ గారు, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి మంచి కంపెనీ ఏ విధంగా చూస్ చేసుకోవాలి? సో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఓకే, అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఒకేసారి క్లెయిమ్కి అప్లై చేస్తే 100 మందిలో ఎంతమందికి క్లెయిమ్ ఇచ్చింది ఆ కంపెనీ, దాన్ని చెప్పేదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99% ఉంటే, 100 మంది అప్లై చేస్తే 99 మెంబర్స్కి క్లెయిమ్ ఇచ్చింది ఆ కంపెనీ. మంచిదే కదా, ఉంటుంది, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 70, 60 ఆ విధంగా ఉంటే ఆ కంపెనీ చూస్ చేసుకోవద్దు. ఓకే. సెకండ్ పారామీటర్, క్యాష్లెస్ క్లెయిమ్, క్యాష్లెస్ హాస్పిటల్స్. సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్ హాస్పిటల్స్. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ సంఖ్య ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్స్ ఆ కంపెనీతో టైఅప్ అయి ఉన్నాయి, దాన్ని మనం చూడాలి. ఆ సంఖ్య ఎక్కువ ఉంటే మంచిది. అంటే ఏంటి, మనం కనుక ఆ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఆటోమేటిక్ ప్రతిదీ ఖర్చు వాళ్ళు పడతారు, మనం కట్టాల్సిన అవసరం లేదు, మనం సింపుల్గా బయటకు వెళ్ళిపోవచ్చు అయిపోయిన తర్వాత. అదే నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా నార్మల్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ ఖర్చు అంతా మనమే భరించాలి, ఆ డబ్బు కట్టాలి, కట్టిన తర్వాత బిల్ ఇస్తారు, ఆ బిల్ అంతా తీసుకెళ్లి మనమైతే ఇన్సూరెన్స్ కంపెనీకి చూపిస్తే వాళ్ళు ఆ డబ్బుని వెనక్కిస్తారు అనమాట. సో ఇలా నేను కట్టను, వాళ్ళు చూసుకోవాలంటే మనం ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. సో నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్య ఎక్కువ ఉండాలి. ఇంకా థర్డ్ వన్, ఆ కంపెనీ మంచిదై ఉండాలి. అంటే మార్కెట్లో మంచి పేరు ఉండాలి. ఏదో ఊరు పేరు లేని కంపెనీ మొన్నే వచ్చిందంటే వద్దు, తీసుకోవద్దు. సో ఎన్నో ఇయర్స్గా ఉండాలి, మంచిదై ఉండాలి. అదేవిధంగా ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి. అంటే ప్రతి ఇయర్ మనం కట్టాల్సిన డబ్బు తక్కువ ఉండాలి, వాళ్ళు ఇచ్చే కవరేజ్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ చూసుకొని మనమైతే మంచి కంపెనీని చూస్ చేసుకోవచ్చు. కౌశిక్ గారు, మరి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మంచిదని చెప్పి మనం ఎలా తెలుసుకోవడం? సో ఆన్లైన్లో ఏదైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? మనం కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకోవడానికి కొన్ని మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఇక్కడ సెల్ఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఇక్కడ కంటిన్యూ, ఇక్కడ ఏజ్ అనేది చాలా ముఖ్యం అనమాట. మన ఏజ్ ఎక్కువ అయితే మనం కట్టాల్సిన ప్రీమియం ఎక్కువ, మన ఏజ్ తక్కువ అయితే మనం కట్టాల్సిన ప్రీమియం తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 26 యాడ్ చేశారు, కంటిన్యూ. ఇక్కడ సిటీ బెంగళూరు, ఇక్కడ నేమ్, ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇస్తా, ఓకే, అండ్ నంబర్. చెప్పాను కదా, ఏమైనా జబ్బులుంటే ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకి తెలపాలి.
ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, సర్జరీ, ఆస్తమా, థైరాయిడ్ అన్నీ వచ్చేసాయి. ఓకే. ఫర్ నాకు ఎగ్జాంపుల్గా నాకు ఏం లేవు, నన్ ఆఫ్ ది అబో. ఒకవేళ ఉంటే మన ప్రీమియం పెరుగుతుంది, ఎందుకంటే రిస్క్ ఎక్కువ వాళ్ళకి, వాళ్ళు ఆ కారణం చేత అడ్మిట్ అవ్వడానికి ఛాన్స్ అన్నది ఎక్కువ ఉంది. సో ఏమీ లేవు, నన్ ఆఫ్ ది అబో. ఓకే. చెప్పాను కదా, మన యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో దానిలో 50% కవరేజ్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా కవరేజ్ వచ్చేసి 10 lakhs పెడుతున్నా. ఓకే. ఓకేనా? మీ ఏజ్ 26 అయి ఉండి మీరు 10 lakh కవరేజ్ అయిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే సో మీరు కట్టాల్సిన ప్రీమియం 8,419 ఈ కంపెనీ పర్ ఇయర్. మనం మంత్లీ కావాలంటే మంత్లీ కట్టుకోవచ్చు, మంత్లీ 702 ఈ కంపెనీ. ఓకే. అదేవిధంగా ప్రతి కంపెనీ, ఒక కంపెనీ వచ్చేసి 8,400 చూపిస్తుంది, ఇంకో కంపెనీ 8,756, ఇంకో కంపెనీ 11,000, ఇంకో కంపెనీ 7,300. సో యావరేజ్గా 10,000. ఓకే. అర్థమైందా? సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఫిల్టర్. ఫస్ట్ వన్ క్యాష్లెస్ చెప్పాను కదా, నెట్వర్క్ హాస్పిటల్స్ క్లిక్ చేసా. సో ఈ విధంగా ఫిల్టర్ అప్లై చేస్తే ఏ కంపెనీ అయితే ఎక్కువగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ని ఆఫర్ చేస్తుందో అది ఫస్ట్ వస్తుంది అనమాట. ఓకే. సో ఈ కంపెనీ ఎక్కువగా నెట్వర్క్ హాస్పిటల్స్ని ఆఫర్ చేస్తుంది. సో అదేవిధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని కూడా మనం ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రీమియం లో టు హై. సో నాకు ప్రీమియం తక్కువ ఉండాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ అయితే తక్కువ ప్రీమియంకి మనకి ఆఫర్ చేస్తుందో ఆ కంపెనీ ఇక్కడ వస్తుంది. సో ఈ కంపెనీ 4,900 అంతే. 4,900కే మనకి 10 lakh కవరేజ్తో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. కానీ ఈ విధంగా మనమైతే చెక్ చేసుకోకూడదు. మనం చెక్ చేసుకోవాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. సో ఇక్కడ చూపిస్తుంది పైన 98.7, అదేవిధంగా ఈ కంపెనీ 99.4, 97.3, 96%, 100% కేర్ అనే కంపెనీ మనకి 100% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆఫర్ చేస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకోవాలి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, అదేవిధంగా ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి. ఈ విధంగా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా కావాలంటే ఫిల్టర్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. సో పాలసీ బజార్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఒకసారి చూడండి. సూపర్ అండి. నెక్స్ట్ వచ్చేసి కోపే అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాస్త డిస్కౌంట్ కావాలి, మీ ఇంటికి ఇన్సూరెన్స్ అడ్వైజర్ వచ్చారు. ఓకే. మీరు అడుగుతున్నారు అంత నేను కట్టను, నాకు డిస్కౌంట్ కావాలని చెప్పి. అతను ఏం చేస్తారు, కోపేని చూస్ చేస్తారనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లెయిమ్ అయింది, 100% కంపెనీ ఇవ్వదు, ఓకే, 90% ఇస్తుంది, 10% మీరు భరించాలి. అర్థమైందా? 10 lakhs కవరేజ్, 10 lakhs మీరు క్లెయిమ్కి అప్లై చేశారు, అంత ఖర్చు అయిపోయింది. అలాంటప్పుడు 9 lakhs కంపెనీ భరిస్తుంది, 1,00,000 మీరు భరించాలి. ఎందుకు? మీరు కోపేని చూస్ చేసుకున్నారు. ఎందుకు చూస్ చేసుకున్నారు? మీకు డిస్కౌంట్ కావాలని చెప్పి అడిగారు. ఆ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సర్లే డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి కోపేని చూస్ చేశారు. సో కోపే వద్దు, ఓకే, సెలెక్ట్ చేసుకోకండి. మహా అయితే ఎంత డిస్కౌంట్, ఆ డిస్కౌంట్ అయితే మీరే భరించండి. రేపొద్దున మీరు భరించాలి, లేకపోతే ఆ హాస్పిటల్ వీళ్ళు 10%. ఎందుకంత? సో కోపే వద్దు. కౌశిక్ గారు, మా కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో మేము జాబ్ చేస్తున్న కంపెనీలో మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్తో కలిపి వేరే ఇన్సూరెన్స్ కూడా మనం తీసుకోవచ్చా, అంటే వేరే పాలసీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే కంపెనీస్ ప్రొవైడ్ చేసేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే కపుల్ ఆఫ్ కొలీగ్స్, మీ కొలీగ్స్ని ఒక గ్రూప్కి యాడ్ చేసి అందరికీ కలిపి ఒక పాలసీ అనమాట. సో అక్కడ కవరేజ్ తక్కువ ఉంటుంది, లైక్ 3 lakhs, 2 lakhs, 4 lakhs ఆ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు పెరిగింది. ఒక జ్వరంకి అడ్మిట్ అయితే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి 1,00,000 రూపాయల వరకు తీసేస్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్. అలాంటప్పుడు ఏదైనా జబ్బు వస్తే ఎక్కడ సరిపోద్ది ఆ 3 lakhs, 4 lakhs? సో ఇంకొక పాలసీ తీసుకుంటే ఈ కంపెనీ భరిస్తుంది. అంటే మీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన పాలసీ కంపెనీ భరిస్తుంది. ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ప్రైవేట్, అంటే మళ్ళీ కడతారు కదా, అది భరిస్తుంది. అప్పుడు మీ చేతి నుండి ₹1 కూడా పడదు. అదేవిధంగా మీరు ఆ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ లాంగ్ పని చేస్తారా? లేదు, రిజైన్ చేస్తారు. రిజైన్ చేసి ఇంకొక జాబ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఈ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే పని చేయదు. ఎందుకంటే ఆ కంపెనీలో ఉన్నంతసేపునే ఇన్సూరెన్స్ అన్నది పనిచేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయితే మళ్ళీ మీ సేవింగ్స్ అన్ని తీయాలి. సో అదేవిధంగా మీరు మహా అయితే జాబ్ చేసేది మీకు 60 years వచ్చేంత వరకు. 60 years తర్వాత చేస్తారా? చేయరు. సో అప్పుడు పోతుంది. కంపెనీస్ ఉండవు కదా, ఒక కంపెనీ కింద పని చేస్తేనే కంపెనీ ఇస్తుంది. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసారు రిటైర్మెంట్ అయ్యి, సో మీకు పాలసీ ఉండదు. అలాంటి టైంలో ప్రైవేట్గా కట్టుకుంటా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ప్రీమియం. ఓకే. సో ఇప్పుడే కట్టుకొని దాన్ని కొనసాగించండి. సో కంపెనీకి సంబంధం లేకుండా సేఫ్ సైడ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పాలసీ కట్టినట్టయితే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే ఎక్స్పైర్ అయిపోతుంది. సో దయచేసి రెన్యువల్ చేయించుకోండి. అదేవిధంగా
పోర్టబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, XYZ అనే కంపెనీ. అది మీకు నచ్చలే, ఎందుకో నెట్వర్క్ హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి అనిపించింది. అలాంటప్పుడు మీరు ఈ కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కంపెనీ బాలా, ఇంకో కంపెనీ బాగుంది, ఆ కంపెనీతో చెప్పాలి. అది కూడా రెన్యువల్ కన్నా 1 month ముందు. ఓకే, రెన్యువల్ అవ్వకన్నా 1 month ముందు వెళ్ళి, సార్ ఈ కంపెనీలో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కడుతున్నా ఎవ్రీ ఇయర్ ప్రీమియం, ఇంకొక 1 monthలో నేను కట్టాలి, రెన్యువల్ చేసుకోవాలి. సో అది నాకు నచ్చలే, మీ దాంట్లోకి వచ్చేస్తా అంటే వాళ్ళు ఫామ్ ఇస్తారు, ఫిల్అప్ చేయాలి, వాళ్ళు మాట్లాడుకుంటారు, షిఫ్ట్ అయిపోద్ది. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈ పోర్టబిలిటీలో మీకు చెప్పాను వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని చెప్పి. షుగర్ ఉంది, ఒక 4 years వెయిటింగ్ పీరియడ్ అంటారు. 4 years వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మీకు క్లెయిమ్ వస్తుంది. తర్వాత 4 years తర్వాత అడ్మిట్ అయితే మీరు అడగొచ్చు, ఈ కంపెనీలో ఆల్రెడీ 2 years నేను వెయిట్ చేస్తాను, వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ పోర్ట్ చేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొక 4 years వెయిట్ చేయాలని చెప్పి డౌట్ వచ్చి ఉంటుంది. లేదు, ఆబ్వియస్లీ ఇద్దరు మాట్లాడుకొని ఇస్తారు కాబట్టి ఇక్కడ 2 years కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ కంటిన్యూ 2 years. అర్థమైందా? సో ఆ విధంగా మనం పోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా మంది మళ్ళీ ఫస్ట్ నుంచి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందేమో అని చెప్పి పోర్ట్ చేసుకోరు. లేదండి, మీరు కావాలంటే పోర్ట్ చేసుకోవచ్చు. కౌశిక్ గారు, బెస్ట్ రైడర్స్ టు యాడ్, సో దీనికి సంబంధించి ఏమంటారు? రైడర్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్ళయింది, మీరు మీ వైఫ్ ఇద్దరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. పెళ్ళయింది కాబట్టి ఫ్యూచర్లో ఫ్యామిలీ ప్లానింగ్లో భాగంగా ఒక బాబో పాపనో ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా డెలివరీ ఛార్జెస్ అని చెప్పి ఖర్చు అవుతుంది, ఇది మెటర్నిటీ. దానికి మీరు రైడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ హాస్పిటల్లో ఖర్చు అవుతుంది కదా మెటర్నిటీ, ఆ ఖర్చు కూడా ఈ పాలసీ భరిస్తుంది. ఎప్పుడైతే మీరు మెటర్నిటీ రైడర్ని యాడ్ చేస్తారో అప్పుడు. అంటే మనం మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్లాన్ చేస్తున్నా అన్న టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ రోజు నేను యాడ్ చేస్తా, వెంటనే ప్రెగ్నెంట్ అయింది మా వైఫ్ ఇచ్చేస్తారంటే ఇవ్వరు. ఓకే, లైక్ 9 months to 24 months వెయిటింగ్ పీరియడ్. ఈ రోజు మీరు ఆ రైడర్ని యాడ్ చేస్తే వాళ్ళు 24 months అని చెప్తే మీరు 24 months తర్వాత మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే అప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఈ మెటర్నిటీకి కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయితే అప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఓకే, అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్, పెద్ద జబ్బులు ఉంటాయి కదా, లైక్ ఎగ్జాంపుల్గా క్యాన్సర్ ఇలాంటి ఎగ్జాంపుల్గా ఉంటాయి కదా, అవి రాకన్నా ముందు వస్తే నాకు కవరేజ్ కావాలి అని చెప్పి మనమైతే చూస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఆ హాస్పిటల్ ఖర్చులతో పాటు ఇంకాస్త డబ్బు ఇస్తుంది ఆ కంపెనీ, బీమా కంపెనీ. ఎందుకంటే మనం ముందుగానే ఆ రైడర్ని యాడ్ చేసాం. అంటే యూజువల్గా జనాలకి అలాంటి ఆలోచన ఉండదు కదా నెగిటివ్గా మన గురించి. సో హెరిడిటరీ అంటారా, అలాంటి వాళ్ళు కొంచెం తీసుకుంటే అంటే కొంచెం ఉంటుంది కదా, నాకు ఏమైనా కూడా ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా నాకు ఖర్చు అవ్వకూడదు, నేను ఇంట్లో పని చేయకుండా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా కూడా నాకు డబ్బు రావాలి అన్న ఫీల్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు తీసుకుంటే మంచిది. అంటే ఇది జస్ట్ ఆప్షన్ అన్నమాట, ఖచ్చితంగా తీసుకోవాలని లేదు, తీసుకుంటే ఏమో ఉపయోగపడుతుందేమో అంతే. ఓకే, అదేవిధంగా యాక్సిడెంట్ రైడర్ అని చెప్పి, యాక్సిడెంట్ అయింది, కాలో చేయి ఇరిగింది, హాస్పిటల్లో పని చేయకుండా జాబ్కి వెళ్ళకుండా అలా పడుకున్నాం, అయినా కూడా డబ్బు కావాలంటే ఇలాంటి రైడర్లు యాడ్ చేసుకోవాలి అదనమాట. అలాంటివి జరిగితే మాత్రమే కంపెనీ డబ్బు ఇస్తుంది, దాన్ని రైడర్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 లక్షలకి నేను తీసుకున్నాను పాలసీ, దాన్ని నేను మళ్ళీ ఫ్యూచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చా? అంటే రెన్యువల్ చేసే టైంలో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మేబీ ఇంక్రీజ్ చేయవచ్చు. ఇంక్రీజ్ చేయము అంటే టాపప్. ఓకే, ఇప్పుడు మనం రీఛార్జ్కి టాపప్ ఏ విధంగా తీసుకుంటాం అదే విధంగా టాపప్ తీసుకోవచ్చు. సో 10 లక్షల టాపప్కి ఇంత అని చెప్పి ప్రీమియం ఎక్స్ట్రాగా కట్టాలి. ఓకే, ఆ విధంగా మనమైతే పెంచుకోవచ్చు. సో నాకు హాస్పిటల్ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, ఇది సరిపోదు ఇప్పుడు తీసుకున్నది, అప్పుడు ఎప్పుడో ఆదాయం ప్రకారంగా తీసుకున్నా, ఇప్పుడు నా ఆదాయం పెరిగింది, సో దీన్ని పెంచుకోవాలంటే ఈ విధంగా టాపప్ కూడా మనమైతే తీసుకోవచ్చు. టాపప్, సూపర్ టాపప్. కౌశిక్ గారు, ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటండి? సో ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకన్నా ముందు కొన్ని ఖర్చులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తేడాగా ఉంది అని చెప్పి మనం స్కానింగ్, ఎక్స్రే అవి ఇవి చేయించుకుంటాం. అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత చాలాసార్లు ఏం చేస్తామంటే మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అవుతాం. అవును, అంటే లోకల్లో చూపించుకుంటాం, చిన్న హాస్పిటల్ ఊర్లో వాళ్ళు చెప్తారు ఆ టెస్ట్ చేయించుకో, ఈ టెస్ట్ చేయించుకోండి, టెస్టులు చేయించుకుంటాం, ఏదో తేడాగా కనిపిస్తుంది వాళ్ళకి, అప్పుడు వాళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తారు. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది, కానీ ముందువి. సో చాలాసార్లు మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకన్నా ముందే స్కానింగ్ అని అదని ఇదని చేయించుకుంటూ ఉంటాం, మరి ఆ ఖర్చులు భరించాలి కదా కంపెనీ, భరిస్తుంది. సో లాస్ట్ 30 days అడ్మిట్ అవ్వకన్నా ముందు 30 days వరకు ఎంతైతే ఖర్చు అయిందో అది కూడా కంపెనీ భరిస్తుంది. ఓకే, అదేవిధంగా పోస్ట్ హాస్పిటలైజేషన్, డిశ్చార్జ్ అయిపోయాం, ఇంటికి వెళ్ళాం, మళ్ళీ అక్కడ ఖర్చులు ఉంటాయి,
టాబ్లెట్స్ అని అవని లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి వెళ్ళడం ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది అప్ టు 60 days. మనం డిశ్చార్జ్ అయిన తర్వాత 60 days వరకు ఖర్చు అంతా భరిస్తుంది. ఓకే, ఫ్రీ అంటే 30 days, పోస్ట్ అంటే 60 days. ఓకే, అంటే డిపెండ్స్ అపాన్ కంపెనీ. మీ కంపెనీ ఇస్తుందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత తీసుకుంటే మంచిది. సూపర్ మ్యాన్. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆయుర్వేదకి అట్లాగే అండ్ హోమియోపతికి రెండింటికి కూడా పాలసీ వర్తిస్తుంది? చాలా కంపెనీస్ వర్తిస్తుంది, చాలా కంపెనీస్ ఇస్తాయి అనమాట. బట్ ఆయుష్ అనే బెనిఫిట్ ఉందా లేదో చూసుకోండి. ఆయుష్ అనే బెనిఫిట్ ఉంటే మాత్రమే చాలా కంపెనీస్ ఈ హోమియోపతి ఆయుర్వేదం నేమ్ ఉంటుంది ఆయుష్ అని చెప్పి ఆ ఫెసిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ ఫెసిలిటీ ఉంటే మాత్రం ఆయుర్వేదము హోమియోపతి వాటికి కూడా క్లెయిమ్ అనేది వస్తుంది. ఓకే, బట్ 24 hours కన్నా ఎక్కువసేపు మనం అక్కడ ఉండాలి ఆ హాస్పిటల్లో. అది కండిషన్. సో థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈస్ 18 years బిలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, సో ఆ తల్లి తండ్రి తీసుకుంటున్న టైంలోనే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏదన్నా రిస్క్ అయితే కూడా, అంటే ఏదైనా జబ్బు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినా కూడా ఆ కంపెనీ భరిస్తుంది అనమాట. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని మనమైతే ఆ చిల్డ్రన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే వర్తిస్తుంది అనమాట పాలసీ. సో మీరు కనుక ఆన్లైన్లో కొనుక్కుందాం అనుకున్నట్లయితే పాలసీ బజార్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన సైట్ అండి. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి పాలసీ కంపేర్ చేసుకొని ఏ పాలసీ అయితే బాగుందో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. సో కావాలంటే పాలసీ బజార్ ద్వారా మీరైతే కొనుగోలు చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కొన్నా కూడా కొనడం ఇంపార్టెంట్, పాలసీ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన అవసరం మీకు రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా బీమా తీసుకోవాలి. సో ఖచ్చితంగా తీసుకోండి. అండ్ పాలసీ బజార్లో ఏంటంటే మనకి క్యాష్లెస్ క్లెయిమ్ జరగడానికి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళకంటూ సెపరేట్గా టీం ఉంటుంది. ఆ టీంకి మనం ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు ఈ క్లెయిమింగ్ ప్రాసెస్లో. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వీలైతే ఒకసారి చూడండి, లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో గైస్ చూసారు కదా, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్లో యూ కెన్ పోస్ట్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ రాజీవ్ రీసెంట్గా జాయిన్ అయ్యాడు అనమాట మన ఫ్రీడమ్ యాప్లో. సో తను బిజినెస్ ఛానల్ని టేక్ కేర్ చేస్తున్నాడు. బిజినెస్ ఛానల్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాడు అనమాట. దయచేసి ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు అనే ఛానల్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. రాజీవ్ వీడియోసే అప్లోడ్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు ఈ ఛానల్లో కూడా కనిపిస్తుంటాడు మీకు. సో ఆదరించండి. యా, థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీడమ్ యాప్ ఫాలోవర్స్ అందరూ కూడాను. సో కీప్ సపోర్టింగ్ us, it means a lot. And this is Rajiv signing off.